ఈ కస్మలం, ఏ కస్మలం? మమకారం, అహంకారం అవన్నీ పేరుకుపోయి ప్రవాహంలోకి, అంటే ఇంద్రియాల్లోకి సచ్చిదానంద స్మృతి చేరటం లేదనేది అసలైన అర్థం అన్నమాట. అంటే బుద్ధికి వివేకం అందటం లేదు ఇక్కడ అర్జునుడికి, సరిపోవట్లేదు. విచారణ చేసుకోవటానికి సొంత తెలివి సరిపోవట్లేదు. ఎందుకు? తనకు బుద్ధి ఉంది, బుద్ధిలో అవగాహన శక్తి ఉంది, కానీ ఆ వివేకాన్ని అందుకోవటం, లోపల నుండి వచ్చే వివేకాన్ని అందుకోవటానికి సరిపోకుండా ఈ మాలిన్యం, బుద్ధి మాలిన్యం పేర్కొంది అక్కడ. ఏమిటది? ఆ మురికి మమకారం. అంటే తనను తాను లిమిట్ చేసుకున్నాడనే మాట బాగా అర్థం చేసుకోవాలి మనం. చేతగానితనం అంటాం దాన్ని మనం. ఆ తర్వాత వచ్చే శ్లోకంలో చేతగానితనానికి స్వామి ఒక పదం వాడతారు, అది కూడా చూద్దాం. ఇక్కడ అనార్యజుష్టం అని ఒక మాట మాట్లాడారు స్వామి. ఆర్యజుష్టం అంటే, అనార్యజుష్టం అంటే ఏమిటంటే, ఆర్య పదానికి అర్థం ఏమిటి? భారతదేశాన్ని ఆర్యవర్తం అంటారు, విన్నారు ఎప్పుడైనా? ఆర్య అంటే రుజు ప్రవర్తన కలిగి ఉండటం అని అర్థం. రుజు ప్రవర్తన అంటే స్పష్టమైన ప్రవర్తన, ఫెయిర్ కాండక్ట్. అట్లాంటి వాళ్ళని ఆర్యులు అంటారు. అంటే మహాత్ములందరూ కూడా ఆర్యులు అని అర్థం. అంటే దానికి అర్థం ఏమిటంటే, మహాత్ములు అన్న పదం ఎవరికి వాడతారు? మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన. మనస్సు, వాక్కు, కర్మ. మనస్సులో ఏది ఉందో అదే వాక్కులో చెప్పబడుతుంది, చెప్తారు, మాట్లాడతారు. ఏది చెప్తారో ఏది మాట్లాడతారో అదే చేస్తారు. ఇది మహాత్ముల ప్రవర్తనకి ఒక సూచన అన్నమాట. అది అటువంటి వాళ్ళని ఆర్యులు అంటారు. ఆర్యవర్తం అంటే మన భారతదేశంలో ఎంతో మంది గొప్ప మహాత్ములు అట్లాంటి వాళ్ళు ఉన్నారు కనుక ఆర్యవర్తం అని మన దేశానికి ఒక పేరు. ఇక్కడ అటువంటిది కాదు నీ ప్రవర్తన, అనార్యజుష్టం అని తిడుతున్నాడు. అంటే నీ స్పష్టత లేదు నీ ప్రవర్తనలో అని తిడుతున్నాడు స్వామి. ఎందుకంటే మనస్సు, వాక్కు, కర్మ ఒకటిగా లేవు అర్జునుడికి. మనస్సులో నిజానికి రాజ్యాకాంక్ష పోలేదు అర్జునుడికి, ఉంది. వాక్కులోనేం మాట్లాడుతున్నాడు? నాకు ఇవి అవే వద్దు, నాకు అదొద్దు, నాకు ఇదొద్దు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? అది నా వాళ్ళని చంపాల్సి వస్తుంది కాబట్టి, మమకారం అనే మురికి ఇరుక్కుంది కాబట్టి అక్కడ ఆ మాట అంటున్నాడు. నిజంగా రాజ్యాకాంక్ష పోయి భోగాల మీద వైరాగ్యం వచ్చి మాట్లాడిన మాటలు అవి అంటే కానే కావవి. ఇవన్నీ లేకపోతే చక్కగా తీసుకుంటాడు ఇప్పుడు రాజ్యాన్ని. ఆ వైరాగ్యం ఏం రాలేదు. అంటే మనస్సులో ఉన్నది వాక్కులో లేదు. ఇప్పుడు మనస్సులో వైరాగ్యం లేదు, వాక్కులో మాత్రం వైరాగ్యపు మాటలు ఉన్నాయి. చేత ఎట్లా ఉంది? పిరికివాడిలాగా చేత ఉంది. ఎప్పుడైతే గాంధీవాన్ని కింద వదిలేశాడో ఒక పిరికివాడి చేష్ట వచ్చింది. అంటే మనస్సు, వాక్కు, చేత మూడు వేరువేరుగా ఉన్నాయి. ఇది అనార్యజుష్టమైన ప్రవర్తన, అంటే నీచుల ప్రవర్తన అంటారు.